హాయ్ అండి, వెల్కమ్ టు యానీ పించ్ ఆఫ్ సాల్ట్. ఇవాళ చేయబోయే రెసిపీ సాబుదాన్ వడ. పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా రుచిగా ఉంటాయండి. నేను 1 కప్పు సగ్గుబియ్యం తీసుకున్నాను. శుభ్రంగా కడిగేసుకొని సగ్గుబియ్యం మునిగేలాగా నానబెట్టుకోవాలండి 3 అవర్స్. నీళ్ళు ఎక్కువ పోసి నానబెట్టకండి. ఒక 3 అవర్స్ అయిన తర్వాత అవి అలా ఒత్తితే సాఫ్ట్గా ఉండాలి, అవి పొడి పొడిగా ఉండాలి. వేయించిన పల్లీలు బాగా బల్క్గా పొడి చేసుకోవాలా, ఫైన్గా చేసుకోకండి. ఇక్కడ నేను ఎలా చేశాను అలా చేసుకొని ఒక ప్లేట్లో సబ్బుగా వేసుకొని కొత్తిమీర తరిగి వేసుకొని ఒక ఆలుని బాగా ఉడకపెట్టుకొని దాన్ని తురుముకోవాలండి. దాంట్లో ఎక్కువ వేయకండి, ఆలు ఒక్కటే సరిపోతుంది. అల్లం కూడా మీకు ఇష్టమైతే వేసుకోండి. నాకు ఇష్టమని నేను ఇక్కడ అల్లం కూడా వేసుకుంటున్నాను. పల్లీలు పట్టుకున్నాం కదా, అవి ఒక 3-4 స్పూన్స్ వేయండి. చాట్ మసాలా ఒక 1 టీ స్పూన్ వేస్తే సరిపోతుంది. పచ్చిమిరపకాయలు బాగా మిక్సీలో పట్టుకొని దానికి తగినంత చూసుకొని వేసుకోండి. ఉప్పు కారం అన్నీ మీకు తగినంత వేసుకోండి. అంతా మిక్స్ చేసుకోవాలండి. దీంట్లో నీళ్ళు అనేది పోయకూడదు, బాగా కలుపుకోవాలండి. అంతా బాగా కలిపేసుకొని చిన్న చిన్న ఉండలు చేసుకొని చేతి మీద అయినా లేకపోతే కవర్ ఉంటుంది కదా దాని మీద అలాగా కొంచెం మరీ పట్లాగా కాకుండా మీడియంగా ఒత్తేసుకోవాలండి. వడలాగా మామూలుగా వడలు చేస్తాం కదా అలాగా నేను చూపించాను చూడండి. ఇక్కడ పేపర్ మీద కూడా, బటర్ పేపర్ మీద, అలాగే చేతి మీద కూడా చూపించాను కదా, అలా చేసుకోండి. అవి ముందుగానే అన్నీ చేసి ప్లేట్లో పెట్టేసుకుంటే బాగా ఈజీగా అనిపిస్తుంది, చేసేదానికి తొందరగా అయిపోతుంది. ఇందులో కడాయిలో నూనె పోసి కాగా పెట్టుకోవాలండి మీడియం ఫ్లేమ్లోనే. నూనె కాగేలోపు మనము పెరుగు రెడీ చేసుకుందాము. 1 కప్పు పెరుగులో 2 స్పూన్స్ షుగర్ వేసి కలిపి పెట్టుకోవాలండి. నేను ఇక్కడ బ్రౌన్ షుగర్ వాడుతున్నాను, మీరు వైట్ షుగర్ కూడా వాడుకోవచ్చు. బాగా కలిపేసుకొని క్రీమ్ లాగా వస్తుందండి అది. సాబుదాన్ వడ ఇందులో ముంచుకొని తింటే చాలా బాగుంటుంది. ఇప్పుడు నూనె కాగింది, మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక్కొక్క వడని వేసుకోవాలండి. వేసుకున్న వెంటనే తిప్పకండి, కొంచెం బాగా వేగినాకనే ఇంకొక పక్కకి తిప్పుకోండి. వడలు అయితే రెడీ అయినాయండి. వేడివేడిగా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటాయండి వడలు, క్రిస్పీగా ఉంటాయి. పెరుగుతో అయితే చాలా బెస్ట్ కాంబినేషన్ అండి. నేను ఇక్కడ ఎలా అయితే చేశానో అలా చేసి ట్రై చేయండి ఒకసారి. Thanks for watching. Please subscribe, like and share.
సాబుదానా వడ రెడీ అండి. ఇక్కడ చూడండి చాలా క్రిస్పీగా వచ్చినాయి, లోపల సాఫ్ట్గా బయట క్రిస్పీగా చాలా బాగా వచ్చాయండి.